Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Okay, thank you. Hello students, welcome to this session. In this session, we are going to learn about formation of stationary waves in stretched strings, laws of transverse waves in stretched strings. Okay, first we will learn about stationary waves. Okay, stationary wave దాని పేరులోనే ఉంది స్టేషనరీ. దట్ మీన్స్ ఇట్ లిమిట్ టు సమ్ ఏరియా ఆర్ సమ్ స్పేస్. అంటే ఒక ఏరియాకు మాత్రమే పరిమితం అయితే అటువంటి వేవ్స్నే వచ్చేసి మనం స్టేషనరీ వేవ్స్ అంటాం. ఈ స్టేషనరీ వేవ్స్ వచ్చేసి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం ఒకసారి ఇక్కడ చూస్తే, హియర్ లెట్ దిస్ ఇస్ ద స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ వచ్చేసి మనం ఏం చేసాము, ఒక రిజిడ్ సపోర్ట్కి ఫిక్స్ చేసాము. ఇఫ్ వీ మూవ్ ది స్ట్రింగ్ అప్ అండ్ డౌన్, సో క్రిందికి పైకి దీన్ని వచ్చేసి షేక్ చేసాము అంటే కంపల్సరీ వేవ్ జనరేటెడ్, దట్ వేవ్స్ మూవ్స్ టువర్డ్స్ ద రిజిడ్ సపోర్ట్. ఇలా ఒక వేవ్ జనరేట్ అయ్యింది అనుకుందాం. ఆ వేవ్ ఏమవుతుంది అంటే ఇలా మూవ్ అవుతూ రిజిడ్ సపోర్ట్ దగ్గరికి వెళ్తుంది. అట్ రిజిడ్ సపోర్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ కమ్ బ్యాక్వర్డ్స్. అట్ రిజిడ్ సపోర్ట్ ఇట్ రిఫ్లెక్ట్ అండ్ కమ్ బ్యాక్వర్డ్స్. సో దీస్ టూ వేవ్స్, అంటే ఒకటి ముందుకు మూవ్ అవుతా ఉంది కదా, అది ఆ తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అయినటువంటి దీస్ టూ వేవ్స్ ఆర్ సూపర్ పోజ్ టుగెదర్, దే ఫార్మ్ స్టేషనరీ వేవ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇది స్టేషనరీ వేవ్ అంటే జనరల్గా మనం ఎలా చెప్తాము అంటే, ఇఫ్ టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ along the string, two progressive waves or moves in the opposite direction along a string, they superpose together. At some points the amplitude is maximum, at some points the amplitude is minimum or zero. That wave is called stationary wave. ఓకే, ఇక్కడ ఈ స్టేషనరీ వేవ్లో మనం అబ్జర్వ్ చేస్తే అట్ దిస్ పాయింట్ ఇక్కడ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఎలా ఉంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ వచ్చేసి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. అట్ దిస్ పాయింట్ ద పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ మినిమం యాంప్లిట్యూడ్, దట్ మీన్స్ వాటికి యాంప్లిట్యూడే లేదు, సో దేర్ యాంప్లిట్యూడ్ ఈజ్ జీరో. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ జీరో అవుతుందో దట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ నోడ్స్. వీటిని నోడ్స్ అంటాం. At which points the amplitude becomes zero, they are called nodes. At which point the amplitude is maximum, they are called antinodes. This point is called antinode. Here this point is called antinodes. So in stationary waves, nodes and antinodes are formed continuously. ఒక యాంటీనోడ్ వచ్చింది అనుకున్న తర్వాత కంపల్సరీ నోడ్ వస్తుంది, తర్వాత మరలా యాంటీనోడ్, తర్వాత నోడ్, ఇలా కంటిన్యూగా వచ్చేసి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ యాంటీనోడ్స్ ఆర్ టూ నోడ్స్ ఆర్ బిట్వీన్ యాంటీనోడ్ అండ్ నోడ్? సో టూ సక్సెసివ్ యాంటీనోడ్స్ మధ్య కానీ, టూ సక్సెసివ్ నోడ్స్ మధ్య కానీ, లేదా కంటిన్యూగా ఉన్నటువంటి యాంటీనోడ్ నోడ్ మధ్య ఆర్ నోడ్ యాంటీనోడ్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఈ డిస్టెన్స్ అనేది మనకు తెలియాలి అంటే మనకు ఫస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక ట్రాన్స్వర్స్ వేవ్స్ని వచ్చేసి తీసుకుందాం. హియర్ వి కన్సిడర్ వన్ ట్రాన్స్వర్స్ వేవ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్స్ పొజిషన్ అండ్ ఇట్స్ డైరెక్షన్ చేంజెస్. ప్రతి సెకండ్ ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటే దాని పొజిషన్ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసాము అంటే, సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, కంటిన్యూగా చేంజ్ అవుతుంది. తర్వాత ఫేస్ వచ్చేసి కంటిన్యూగా చేంజ్ అయ్యి మరలా ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ నుంచి మరలా ఇక్కడ వచ్చేసి ఎలా మూవ్ అవుతా ఉందో ఇక్కడ నుంచి మూవ్ అయిన దానికి సేమ్ అలాగే ఉంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలా మూవ్ అయిందో ఇక్కడ నుంచి అలాగే మూవ్ అవుతా ఉంది. అంటే
ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆర్ ఫర్ ఎ పర్టికులర్ లెంత్ ఏమవుతా ఉంది అంటే దాని పొజిషన్ మరియు టైంతో పాటు చేంజ్ అవుతా ఉన్నా కూడా ఇదే మోషన్ వచ్చేసి ఏమవుతా ఉంది అంటే రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ఏ పాయింట్ దగ్గర అయితే అది ఆల్రెడీ ఇనిషియల్లో ఎలా స్టార్ట్ అయిందో అటువంటి పొజిషన్ వచ్చేసి రిపీట్ అవుతా ఉందో అక్కడి వరకు ఉన్నటువంటి లెంత్నే మనం వేవ్ లెంత్ అంటాం. ద వేవ్ లెంత్ ఇస్ డినోటెడ్ బై లాంబ్డా. మామూలుగా ట్రాన్స్వర్స్ వేవ్స్లో వచ్చేసి మనం ఏం చెప్తాం, దీన్ని వచ్చేసి క్రిస్ట్ అంటాం, దీన్ని ట్రఫ్ అంటాం. సో ఈ క్రిస్ట్ని ట్రఫ్ని కలిపి మనం వచ్చేసి ఏమంటా ఉన్నాం, ఆ డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటా ఉన్నాం. వేవ్ లెంత్ ఇస్ డినోటెడ్ బై లాంబ్డా. వేవ్ లెంత్ అనేది ఎలా తీసుకుంటాము అనేది మనకు అర్థమైంది కదా. సో అప్పుడు దీంట్లో హాఫ్ వచ్చేసి ఏమవుతుంది అంటే λ/2. అంటే ఒక క్రిస్ట్ డిస్టెన్స్ కానీ ఒక ట్రఫ్ డిస్టెన్స్ కానీ λ/2కు ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇలాగే మనం ఇక్కడ ఈ వేవ్లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి రిపీట్ అవుతా ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంది, కంటిన్యూగా చేంజ్ అవుతూ వెళ్ళింది, ఇక్కడ ఫేస్ చేంజ్ అయింది, మరలా ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఎలా వచ్చిందో అలాగే రిపీట్ అవుతా ఉంది. అంటే ఫ్రమ్ దిస్ పాయింట్ ఈక్వల్ టు వేవ్ లెంత్ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ కూడా ఏమంటా ఉన్నాం ఇక్కడ నోడు. సో నోడు అంటే 3 నోడ్స్ మనం తీసుకున్నప్పుడు కన్సిడర్ చేసినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నప్పుడు వచ్చేసి ఏమవుతుంది, దాంట్లో హాఫ్ అవుతా ఉంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు λ/2. సేమ్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నా కూడా ఇది కూడా వేవ్లో హాఫే. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు λ/2. దట్ మీన్స్ the distance between two successive or consecutive nodes or antinodes equal to half of the wavelength. wavelength లో సగం ఉంటుంది, λ/2కు ఈక్వల్ అవుతుంది. అలాగే మనం వచ్చేసి ఏం చెప్పొచ్చు ఇక్కడ, ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ అండ్ నోడ్ ఆర్ నోడ్ అండ్ యాంటీనోడ్ కంటిన్యూగా ప్రక్కనే ఉన్నాం మనం తీసుకున్నప్పుడు ఇదేమవుతా ఉంది, ఇప్పుడు ఈ రెండింటి మధ్య అయితే λ/2, దాంట్లో హాఫ్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు λ/4కి ఈక్వల్ అవుతుంది. సో దీని గురించి ఇంతగా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే మనం నెక్స్ట్ క్లోజ్డ్ పైప్స్ కానీ ఓపెన్ పైప్స్ కానీ వాటిని నేర్చుకునేటప్పుడు వీటి మీద మనకు కొద్దిగా అవగాహన ఉంది అంటే చాలా ఈజీగా వచ్చేసి మనకు అర్థమైపోతాయి, పెద్దగా టైం కూడా తీసుకుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా వేవ్ లెంత్ అంటే ఏంటి, అలాగే హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఎప్పుడు వస్తుంది, వేవ్ లెంత్లో 1/4 వచ్చేసి ఎప్పుడు వస్తుందో మనకు అవుతాయి. ఇలా స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు వాటి నోట్స్ ఎప్పుడు ఏర్పడతాయి, యాంటీ నోట్స్ వచ్చేసి ఎప్పుడు ఏర్పడతాయి అనేది ఈక్వేషన్స్ వచ్చేసి ఎలా వస్తాయో చూద్దాం. లెట్ హియర్ this is one wave, this is y1, this is another wave, let this is y2. Here these two progressive waves are superposed together, they travel along the same string in opposite direction. So at that time stationary waves are formed. These two are superposed together అంటా ఉన్నాం. సో కాబట్టి ఈ రెండింటిని వచ్చేసి సూపర్పోజ్ అయితే మనకు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. The wave equation for first wave y1 is equal to a sin kx minus omega t. The wave equation for second wave y2 is equal to a sin kx plus omega t. ఇక్కడ సైన్ ఏ రావాలని రూల్ ఏం లేదు, సైన్ రావచ్చు, కాస్ రావచ్చు, ఎందుకంటే ఇవి సైన్ వేవ్ కానీ కాస్ వేవ్ కానీ అలాగే సైన్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కాస్ అయితే 90 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే. రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 90 degrees ఉంటుంది. దీస్ టూ ఆర్ సూపర్ పోజ్ టుగెదర్ అన్నాను. సో సూపర్ పోజ్ అయినప్పుడు ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. ఈ రెండింటిని యాడ్ చేస్తా ఉన్నాను. ఈ రెండింటిలో ఏ వచ్చేసి కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తా ఉన్నాను. a ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. ఓకే, ఇక్కడ లెట్ kx ఈక్వల్ టు a, ఒమేగా టీ ఈక్వల్ టు b. kx a,
ఒమేగా టీ బి అనుకున్నాము అంటే ఎంపీసీ పిల్లలకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఈ ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు అనేది. సో ఒకసారి చూద్దాం. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 sin A cos B. సో ఈ ఫార్ములా ప్రకారము మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వేవ్ ఈక్వేషన్ వచ్చేసి ఎలా రాసుకోవచ్చు? రిజల్టెంట్ వేవ్ y ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 2 sin A కదా, A ఈక్వల్ టు KX sin KX ఇంటూ cos B, B ఈక్వల్ టు ఒమేగా టీ, cos ఒమేగా టీకి ఈక్వల్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 2A sin kx into cos omega t. So here 2A sin kx represents amplitude of the wave. So the amplitude of the wave A is equal to 2A sin kx. Okay. If kx equal to kx value వచ్చేసి n పైకి ఈక్వల్ అయింది అనుకుందాం. హియర్ n ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఎంతైనా కావచ్చు. ఎప్పుడైతే n ఈక్వల్ టు 0 అయిందో kx ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే kx 0 అయిందో sin 0 ఈక్వల్ టు 0 ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వాల్యూ 0 అయిపోతా ఉంది. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చేసి ఏమవుతా ఉంది? ఇక్కడ 0 అయిపోతా ఉంది. అంటే ఎక్కడైతే 0 అయిపోతుందో వాటిని మనం వచ్చేసి ఏమంటా ఉన్నాం? నోడ్స్ అంటా ఉన్నాం. సో kx వాల్యూ n5 అంటే 0 n వాల్యూ వచ్చేసి 0, 1, 2, 3 అండ్ సో 1 ఈ అన్ని వాల్యూస్కి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, 1 సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటే 180 అవుతుంది. అలాగే 2 సబ్స్టిట్యూట్ చేస్తే 360. ఈ వాల్యూ అన్నింటికి సైన్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అంటే 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆ ప్లేసెస్లో వచ్చేసి మనకి ఏం ఫామ్ అవుతాయి? నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఇఫ్ kx ఈక్వల్ టు ఎంత కావాలి? n ప్లస్ హాఫ్ ఇంటూ పై. హియర్ n ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సేమ్. అయితే ఏమవుతుంది? ఇప్పుడు n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఇక్కడ n 0 సబ్స్టిట్యూట్ చేస్తే kx వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? π బై 2కి ఈక్వల్ అవుతుంది. sin π బై 2 sin 90 ఈక్వల్ టు 1. ఎప్పుడైతే సైన్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుందో యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. సో ద వేవ్ హ్యావ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఇన్ ద స్ట్రింగ్ ద పార్టికల్స్ ఆర్ వైబ్రేట్ విత్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఆ ప్లేస్లో యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. వాటినే మనం వచ్చేసి ఏమంటా ఉన్నాం? యాంటీ నోడ్స్ అంటా ఉన్నాం. ఓకేనా? n5 అయినప్పుడు నోడ్స్ ఫామ్ అవుతాయి. n ప్లస్ హాఫ్ ఇంటూ 5కి ఈక్వల్ అయినప్పుడు యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం క్లియర్గా వచ్చేసి అంత స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, నోడ్స్ ఎప్పుడు ఏర్పడతాయి, యాంటీ నోడ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయి చూసాం కదా. ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ రాబట్టుకుని దాని నుంచి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఆ లాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా వచ్చేసి మనం డిఫైన్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ దానికి సంబంధించి వచ్చేసి మనము ఈ ఈక్వేషన్ ఇప్పుడు డెరైవ్ చేసుకుందాం. లెట్ హియర్ దిస్ ఈస్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అంటే బిట్వీన్ 2 ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ద స్ట్రింగ్ ఈస్ ఫిక్స్డ్. ద స్ట్రింగ్ హ్యావ్ సమ్ టెన్షన్. సో మనం ఎప్పుడైతే దీన్ని వచ్చేసి ఇలా ప్లగ్ చేసి రిలీజ్ చేసామో కంపల్సరీ ఇట్ వైబ్రేట్స్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకేం కావాలి? మినిమం నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఫామ్ కావాలి. మినిమం నెంబర్ ఆఫ్ లూప్ అంటే 1. అంటే 1 లూప్ ఫామ్ అయింది అంటే అట్ దీస్ 2 సపోర్ట్స్ అంటే ఈ రిజిడ్ సపోర్ట్స్ దగ్గర వచ్చేసి ఏం ఫామ్ అవుతాయి? నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అట్ ద మిడిల్ పోర్షన్ యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క లెంత్ వచ్చేసి L అనుకుందాం. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఇవి కదా, 2 నోడ్స్ కానీ
2 యాంటీనోడ్స్. నోడ్స్ అన్నప్పుడు వచ్చేసి ఎంత అయింది, λ/2. యాంటీనోడ్స్ అన్న λ/2 అయింది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఈక్వల్ టు λ/2. ఈ λ/2 అనేది దేనికి ఈక్వల్ అవుతా ఉంది, లెంత్కి ఈక్వల్ అవుతా ఉంది. సో లెంత్ L is equal to λ/2. Let this is equation number 1. Let the linear density of the string is mu. Linear density అంటే ఏంటి, mass of the string by length of the string. Mu is equal to m/L. Mass of the string by length of the string is called linear density. Velocity in solids already మనకు తెలుసు. Velocity V is equal formula root of T by mu. ఓకే, సో వెలాసిటీకి ఈక్వేషన్ ఏంటి, రూట్ ఆఫ్ టీ బై మ్యూ. ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లెంత్ ఎంత వచ్చింది, L is equal to λ/2. ఆల్రెడీ వీ నో ద ఈక్వేషన్ ఫర్ వెలాసిటీ, V is equal to n lambda ఆర్ V is equal to nu lambda. మీరు ఎలా తీసుకున్నా ఒకటే, V equal to n lambda అయినా ఒకటే, ఆర్ V is equal to nu lambda అయినా ఒకటే. ఇక్కడ n అన్నా న్యూ అన్నా ఫ్రీక్వెన్సీనే. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ద ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు v/λ. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనకు లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, 2Lకి ఈక్వల్ అవుతుంది. v ఈక్వల్ టు ఎంత ఉంది, రూట్ ఆఫ్ టీ బై మ్యూ ఉంది. ఈ 2 వాల్యూస్ వచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏమొస్తుంది, 1/λ ఈక్వల్ టు ఎంత, 2L into V is equal to root of T by mu. This is the fundamental frequency equation. ఓకేనా, ఈ ఈక్వేషన్నే మనం వచ్చేసి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్గా అనుకుంటాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఆఫ్ T by mu. ఇక్కడ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ చూస్తున్నాం కదా, ఈ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యే చెప్పుకుంటాం. ఫస్ట్ లా అంటే ఇది, దిస్ ఈజ్ సెకండ్ లా, దిస్ ఈజ్ థర్డ్ లా. ఇప్పుడు ఫస్ట్ లా ఇదేంటి, ఫ్రీక్వెన్సీ, ఇదేంటి మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లెంత్. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్. న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్, అదే చెప్తాం మనం. సో మనం ఏం చెప్తాము అంటే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ or the frequency of the string is inversely proportional to its length. The frequency of the wave is inversely proportional to its length. ఎప్పుడు, the tension and linear density are constants. This law is called law of length. లెంత్ సంబంధించి చెప్తా ఉన్నాం కాబట్టి దీన్ని లా ఆఫ్ లెంగ్త్ అంటాం. అందుకే దీన్ని ఫస్ట్ లా చెప్పాలి అంటే ఇది తీసుకుంటామని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ లా అనేది టెన్షన్కి సంబంధించి చెప్తాం. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ nu is directly proportional to root T. The frequency of the wave is directly proportional to square root of the tension of the string. ఎప్పుడు అంటే, if the length of the string and the linear density both are constants. This law is called law of tensions. ఓకేనా, ఇక థర్డ్ లా చూద్దాం. థర్డ్ లా వచ్చేసి ఏమవుతా ఉంది, న్యూ is inversely proportional to root mu. The frequency is inversely proportional to square root of the linear density. ఎప్పుడు, if length of the string and tension in the string both are constants. This law is called law of linear densities. దీని గురించి చెప్తా ఉన్నాం, అదే పేరే, లా ఆఫ్ లెంగ్త్, లా ఆఫ్ టెన్షన్స్, లా ఆఫ్ లీనియర్ డెన్సిటీస్. ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఆఫ్ T by mu. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, మనం ఈ 3 లాస్ వచ్చేసి రాసేయచ్చు ఈజీగా. ఎలాగా అంటే, ఫస్ట్ లా చెప్పేటప్పుడు ఇవి 2 కాన్స్టెంట్లు అవుతాయి, సెకండ్ లా చెప్పేటప్పుడు 1, 3 కాన్స్టెంట్స్, థర్డ్ లా చెప్పేటప్పుడు 1, 2 కాన్స్టెంట్. సో ఆ వాల్యూస్ కాన్స్టెంట్ అయినప్పుడు వీటి మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది అని చెప్తాం. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఫ్రీక్వెన్సీ ఈజ్ directly proportional to square root of tension, frequency is inversely proportional to square root of linear density. ఇవి 3 laws, the laws of transverse waves in structured string గా చెప్తాం.
ఓకే స్టూడెంట్స్, ఇది మనకు వేవ్స్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ 2017లో 2016లో అడగడం జరిగింది. ఓకే, కొద్దిగా ఈ క్వశ్చన్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.